నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 1136 కోట్ల రూపాయలతో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా నిర్మాణ పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. నగరంలో భూగర్భ తాగునీటి వ్యవస్థల నిర్మాణ పనులను మంత్రి నారాయణ, మేయర్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. 2022 నాటికి అన్ని పురపాలికలను ఆధునికీకరిస్తామని తెలిపారు. లక్షలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో కూడా 3500 కోట్ల వ్యయంతో తాగునీరు, మురుగునీటి వ్యవస్థలను ఆధునికీకరిస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 110 మున్సిపాలిటీస్లో అండర్ గ్రౌండ్ సివరేజ్ తీసుకున్నామన్నారు. 2022కి 110 మున్సిపాలిటీస్లో అండర్ గ్రౌండ్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం ఈ ఏరియాలో దీన్ని టేకప్ చేశాం. ఫస్ట్ కార్పొరేషన్స్లో కంప్లీట్ చేసి తర్వాత మున్సిపాలిటీస్లో టేకప్ చేయడం జరుగుతుంది.